నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓ 1700 మెజారిటీ వరకు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓ 1300 మెజారిటీ వరకు సర్పంచ్ స్థానాల్లో గెలుపు ఓటములు జరిగింది. అయితే ఇందులోనూ కొన్ని కీలకంగా ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో సీఎం సొంత నియోజకవర్గం, మంత్రి సీతక్క గారి సొంత నియోజకవర్గం, మిగతా తదితర కాంగ్రెస్ ముఖ్య నేతల యొక్క మంత్రుల యొక్క నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ హవా ఆగలేదు. జోర్దార్గా బీఆర్ఎస్ పార్టీ మాత్రం గ్రాండ్గా విన్నింగ్ అవడం జరిగింది, ఎవ్వరు ఊహించని విధంగా. అయితే రేవంత్ రెడ్డి సీఎం పర్యటనలు చేసినా కూడా జనాలు మొహం మీద నీళ్లు చల్లినట్టు చేసిర్రు. స్థానిక ఎన్నికలు మాకే ఓటేయాలి, మాకేసే ఓటు గెలిపించాలంటే జనం ఈ పార్టీకే ఎంతో ఈ ప్రభుత్వం మీద అసూయతోటి, ఈ ప్రభుత్వం తొందరగా దిగిపోతే బాగుండనే ఒక ఆలోచనతోటి ఒకసారి మా దెబ్బేందో, మా ఓటర్ల దెబ్బేందో, మా రైతన్నల దెబ్బేందో, తండాలల్లో దెబ్బేందో చూపెడదామని మోస్ట్లీగా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అసలు స్థానిక ఎన్నికల్లో పార్టీలకు అతీతం. అసలు ఒక లెక్కను చెప్పాలంటే పార్టీల పరంగా వీళ్ళు దిగాల్సిన అవసరం లేదు, అధిష్టానమే దిగాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా స్థానిక ఎన్నికల ఓట్ల భిక్షాటన కోసం వెళ్ళింది మీరు చూశారు. ఆయన కూడా అంత చేసినప్పటికీ మరి గెలవాలి కదా, ఓట్లు అయితే రావాలి కదా. ఓట్లు రాలే మిత్రులారా. దగ్గర కాంగ్రెస్ పార్టీకి బీట్ చేసుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఈ తండాలల్లో చూసుకోవచ్చు మీరు. ప్రధానంగా ఏ తండా ప్రజల్ని రేవంత్ రెడ్డి అవమానించాడో అదే తండావాసులు అందరూ కలిసి రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టారు. కొన్ని ఊర్లలో కూడా బీఆర్ఎస్ హవా మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమో కొండంత రాగం తీసి మంచి మంచి పూల పాటలు పాడినట్టుగా అయిపోయింది ఈ వ్యవహారం. మామూలు ఈ సంఖ్యన అధికారంలో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఇక్కడ కాంగ్రెస్కి ఎంత రావాలి? మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం 3000 దాకా వాళ్ళదే మెజారిటీ ఉండాలి. కానీ మీరు చూడండి, కాంగ్రెస్ మొదటి విడత ముగిసిన తర్వాత పంచాయతీ ఎన్నికలు ఇక మీరు వినొచ్చు. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 1702 మంది కాంగ్రెస్ అభ్యర్థుల తరపున నిలబడ్డ సర్పంచ్గా ఎన్నుకోబడారు. అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున 1345 ఇంతమంది సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నుకోవడం జరిగింది. బీజేపీకి 186, ఇతరులు 152. అసలు పల్లె మొత్తం అసలు బీఆర్ఎస్ పార్టీ హవా కాదు. నిన్నైతే మోస్ట్లీగా ఏ పార్టీని అణచివేయాలని చూసిండో ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ, ప్రజల యొక్క నమ్మకం లాంటి పార్టీ అన్నట్టుగా నిరూపించేశారు. పల్లె దుమ్ము రేపిన గులాబీలు చూసుకోవచ్చు మిత్రులారా. తొలి దశ పంచాయతీ ఫలితాల్లో అధికార పార్టీకి షాక్. సగం స్థానాలైన గెలవక అధికార పార్టీ అపసోపాలు. పోటీ చేసిన గ్రామాల్లో 44% చోట్లే దక్కిన విజయం. రేవంత్ ప్రచారం చేసినా పట్టించుకొని ఊరి జనం. కాంగ్రెస్తో బీఆర్ఎస్ శ్రేణులు హోరాహోరీ పోరాటం. 50 చోట్లు 10 ఓట్ల తేడానే 150 చోట్ల కేవలం 20 ఓట్ల తేడాతోటే బీఆర్ఎస్ పార్టీ అధికంగా మెజారిటీ రావడం జరిగింది. ఇంకొకటి, సీఎం ఇలాకాలో అన్ని వ్యవహారాలు వేరుంటే, అన్ని నాయకులు వేరే తిరిగి గెలుచుంటే, సీఎం సొంత నియోజకవర్గంలో మొదటి సెగ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. మస్తు టైట్ చేసిర్రు నియోజకవర్గాల్లో. చూద్దాం. సీఎం ఇలాకాలో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ. 10 మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయం. అనిరుద్ రెడ్డి సొంతూరులోనూ అధికారిక పార్టీ ఓటమి. ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత వదిన పరాజయం. ఫిరాయింపు తెల్లం వెంకట్రావు గ్రామంలో గులాబీదేవ్ గెలుపు. టూరిజం చైర్మన్ గ్రామంలో కాంగ్రెస్కు జలక్. గజ్వేల్లో కారు టాప్ గేరు. 79 జీపీల్లో బీఆర్ఎస్. అసలు హైలైట్ ఏంటంటే గజ్వేల్ మిత్రులారా. గజ్వేల్ అయితే మొత్తం 79 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ బరిలోకి రావడం జరిగింది, గెలిచింది. వేరే పార్టీ లేదు, అక్కడ వేరే పార్టీ లేదు. కామారెడ్డి జిల్లా తాళ్వాయిలో హస్తం పార్టీకి షాక్. 18 పంచాయతీలకు 10 చోట్ల బీఆర్ఎస్ గెలుపు. బీఆర్ఎస్ నేతను చంపిన ఊర్లో గులాబీ జయబేరి. సత్తా చాటిన మాజీ మంత్రుల లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ సంబురాలు. అయితే మిత్రులారా, మీరు తెలవాల, మంత్రి సీతక్క గారి నియోజకవర్గంలో కూడా ఏటునాగారంలో బీఆర్ఎస్ పార్టీ మామూలు హవా కాదు. సీతక్క మాకు వద్దే వద్దు, గెలిచిందే దిక్కు. ఆవిడ గారు పోయి హైదరాబాద్లో ఉంటున్నారు.
అనుకొని చెప్పడం కూడా జరిగింది. మీకు ఇక్కడ ముచ్చట్ని కూడా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా. ఎవరో కాదు, జగదీష్ రెడ్డి గారి యొక్క తండ్రి గారు. ఒకసారి చూద్దాం. 95 ఏళ్ల వయస్సులో సర్పంచ్గా, సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్గా జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డు. ఫోన్లో కేసీఆర్ అభినందన, మళ్ళీ మీరు సీఎం అయితేనే రాష్ట్రం బాగుంటుందని రామచంద్రారెడ్డి. చూశారు కదా, 95 ఏళ్ళైనా కూడా సూర్యాపేట మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి యొక్క తండ్రి గారు 95 ఏళ్ళంట, మామూలు ముచ్చట కాదు. అయినా కూడా కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు పర్సన్, చాలా యాక్టివ్గా ఉన్నాడు. అయితే అతనికి కేసీఆర్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్ కూడా చెప్పడం జరిగిందట. చూశారు కదా, బీఆర్ఎస్ హవా మొదలైంది. స్థానిక ఎన్నికల్లో ఎవ్వరు తిరిగినా కూడా ఈరోజు ఇంత మెజారిటీ వచ్చిందంటే ఒక్కడ దాకెందుకు, పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఘోరం, ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఘోరం, మంత్రుల నియోజకవర్గంలో ఘోరం, ఎవరు చూడని విధంగా ప్రభంజనం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. అయితే నేను ఇక్కడ మీకేం సమస్యలు దొరకలేదా, ఓన్లీ బీఆర్ఎస్ ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల గెలుపోవటములు మీకు అవసరమా అని మీ అందరికీ అనిపించవచ్చు. రాష్ట్ర సమస్యలు పట్టించుకోవాల్సిన రేవంత్ రెడ్డి దేశాల బట్టి తిరుగుతుండు. సమస్యలు మొత్తం తీసుకెళ్లి రేవంత్ రెడ్డికి ఇట్లా కనబడేటట్టుగా వినబడేటట్టుగా మొత్తం వీడియోలు పెడితే మమ్మల్ని అరెస్ట్ చేసే అట్లాగని ఎవడు భయపడతలేడు. కానీ రేవంత్ రెడ్డి యొక్క అధికారం మదాన్ని దించాలంటే ఇప్పుడు ప్రజెంట్గా బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష హోదాతోటే అవుతుంది అది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ వాడిర్రు, ఏ రోజైనా సమస్యల గురించి ఆలోచించిర్రా? కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఆలోచించలే. కానీ ఈ రోజే ఎందుకు, ఈ రోజు లేదు ఆనాడు కూడా లేదు. కానీ అయితే వీళ్ళిదే చేస్తున్నారు కాబట్టి, కాలయాపన చేస్తున్నారు కాబట్టి అందుకనే ఈరోజు బీఆర్ఎస్ అనేది ముందుకు రావడం జరిగింది. ఇది కేసీఆర్ గారి సక్సెస్, ఇది కేటీ రామారావు గారి సక్సెస్ కాదు, ఇది రేవంత్ రెడ్డి గారి సక్సెస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ వాళ్ళే ప్రచారం చేసుకోవాలి. కానీ ప్రతి స్టేజ్ ఎక్కిన చోట రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే కేసీఆర్, బీఆర్ఎస్, హరీష్ రావు, కేటీఆర్ గారు అనుకుంటూ ఈ విధమైన ప్రచారాలు చేసిండు బీఆర్ఎస్కి. ఆయన కాంగ్రెస్కి ప్రచారం చేసుకోలే, బీఆర్ఎస్ పార్టీకే ప్రచారం చేసిండు. ఇది గెలుపు బీఆర్ఎస్ వాళ్ళది కాదు, మోస్ట్లీ గెలుపుకు గల కారణం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఇక రేవంత్ రెడ్డికి మొదలైంది అసలాట. ఏ నియోజకవర్గంలో కూడా ఆయన బీఫామ్ తెచ్చుకున్నా కూడా గెలవలేని పరిస్థితి. సొంత నియోజకవర్గం వాళ్ళే చీగొట్టేసిర్రు, ముఖం మీద నీళ్లు కొట్టినట్టుగా చేసేసిర్రు. ఎన్ని డ్రామాలు చేసినా, రేవంత్ రెడ్డి సీరియల్ పంపినా, రేవంత్ రెడ్డి మీటింగులు పెట్టినా, రేవంత్ రెడ్డి గారు మా మహిళలు కోటీశ్వరరావు చేస్తా అని చెప్పినా, ఎన్ని చేసినా కూడా ప్లాన్లు వర్కౌట్ కాలే. మోస్ట్లీ ఊర్లలో కాకుండా తండాలలో చూసుకుంటే మాత్రం మామూలుగా గెలిపించలేదు. బంజారా బిడ్డలు దుమ్ము పడేసిర్రు, కట్టర్ బీఆర్ఎస్ అన్నట్టు నిలబడ్డారు వాళ్ళు. ఆ తీరుగానే ఓటు వేసి మరి గెలిచారు. ఎన్ని అగత్యాలు చేశారు, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను చంపేశారు, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను రాళ్లతో కొట్టారు, కాళ్ళు విరిచేశారు, కత్తులతో పొడిచారు, ప్రాణాలు గాల్లో కలిపారు, ఎన్నో చేశారు, దౌర్జన్యాలు, దాడులు, అదేవిధంగా మద్యంలో మూత్రాన్ని మోసి తాగించే కార్యక్రమం అన్నీ చేశారు. అయినా కూడా ఎక్కడ కూడా విజయం, న్యాయం ఎక్కడ కూడా ముగ్గిపోలేదు. గెలిచింది, కొట్లాడింది, శిఖరమంత ఎత్తున ఈరోజు నిలబడింది. తెలంగాణ సమాజం మేలుకున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన అరాచకాలకు, రేవంత్ రెడ్డి పాల్పడ్డ ప్రతి విషయానికి తెలంగాణ రాష్ట్రం ఈరోజు మేలుకున్నది. రేవంత్ రెడ్డికి నేను ఏదైతే అనుకున్నానో, రేవంత్ రెడ్డికి ఒక్కసారైనా దెబ్బ కొట్టండి, ఓటు దెబ్బెదురు చూపెట్టండి అని ప్రజల్ని ఏ విధంగా అయితే రోజు హెచ్చరిస్తూ ఉన్నానో, సలహా ఇస్తూ ఉన్నానో దాని తగ్గట్టుగానే ప్రజలు ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీని బీఆర్ఎస్ పార్టీకి చేర్చారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఫండ్ ఎక్కడి నుంచి తెస్తుంది అనే ముచ్చట కాకుండా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చింది. అసలు అంత ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఏం చేయలేకపోతుండే, ఇక సర్పంచ్ అభ్యర్థులకి ఏం చేస్తాడు మనిషి. సో ఇక నుంచి కథ వేరే ఉంటుంది. 3.0 కాదు, ఎన్ని .0లు పెట్టుకొని నడిపినా కూడా కాంగ్రెస్ పార్టీ పని కథం. ఎవరో వాళ్ళో వీళ్ళో కాంగ్రెస్ పార్టీని తొందరగా కూల్చేద్దాం, దింపేద్దాం అనే ఆలోచన ఎవరికి కూడా ఉండద్దు. ఎందుకంటే వీళ్ళు ఇంకో సంవత్సరం దాకా వీళ్ళే కూలిపెట్టి ఉన్నారు. ఒకరు కుర్చీ గుంజుతారు, ఒకరు వేరే కథలు పడతారు, వేరే లెవెల్. ఊహించని తీరుగా గెలుపు విజయ కిరటాలు
చూద్దాం. ఇంకా మునుపుని ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతల దాకా ఏది ఎక్కువ విజయాన్ని హరిస్తుందో అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం.